గైస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది లేవియేతన్. ఈ లేవియేతన్ అంటే ఏమిటి? ఈ లేవియేతన్ ఎక్కడుంది? అసలు ఈ లేవియేతన్ పాము ఉందా? లేదా? అనే దాన్నయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. నిజంగా వీడియో అయితే చాలా బావుంటది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండనమాట. గైస్ ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్న ఈ మ్యాప్‌లో ఇది పరిశీలించిన మ్యాప్ అనమాట. అసలు నిజంగా లేవియేతన్ దాన్ని సముద్రం గర్భంలో ఉంటదనమాట. అయితే దీన్ని ఇలా జూమ్ చేసి చూస్తే ఈ విధంగా అయితే మనకు కనిపించడం జరుగుతుందనమాట. గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికైతే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి వేల కొలది తాబేళ్లయితే బయటకొచ్చేయడం జరిగిందనమాట. అసలు ఈ తాబేళ్లు ఎందుకు బయటకొచ్చేయడం జరుగుతుంది? అయితే గైస్ ఇది రీసెంట్‌గా ఆంధ్ర, ఒడిషా సరిహద్దుల్లో అయితే ఈ తాబేళ్లు బయటకు రావడం జరిగిందనమాట. ఇదొకటి చూడండి. ఇక్కడ చూడండి ఇతను చేపలతోనైతే ఒక వీడియోనైతే చేసి బయటైతే వైరల్ అయితే చేయడం జరిగిందనమాట. చూడండి ఈ బీచ్‌లో ఎన్నోటి చేపలైతే బయటకొచ్చి బయటకు కొట్టుకొచ్చేసాయనమాట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాన్నైతే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూడండి ఎన్నోటి చేపలంటే అన్నోటి చేపలనమాట. నిజంగా బీచ్ నుండి అసలు బయటకొచ్చేయడం ఏంటిది అనే దాన్నైతే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఈ చేప అయితే చాలా విచిత్రంగా ఉంది కదా! చాలా బ్లేడ్‌లా ఉంది కదా! అయితే చూడండి ఈ ఫిష్ పేరైతే ఓరల్ ఫిష్ అనమాట. చూడండి ఇది మీకు చూపిస్తున్న విధంగా ఈ ఫిష్ పేరైతే ఓరల్ ఫిష్ అనమాట. చూడండి మీకు ఇమేజెస్‌నైతే మీకు డిస్‌ప్లే చేస్తున్నా చూడండి. అలానే దీని పేరొచ్చేసరికల్లా లేవియేతన్ అనమాట. అసలు ఈ లేవియేతన్ అంటే ఏమిటి? నిజమా? అబద్ధమా? అనే దాన్నైతే మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి ఇక్కడ బైబిల్‌లో యెషయా 27 ఒకటో అధ్యాయంలో చూసుకుంటే క్లియర్‌గా రాయడం జరిగిందనమాట. అసలు దాని గురించి మనం తర్వాత చూద్దాం. అయితే చూడండి అసలు ఈ చేపలు రావడానికి గల కారణం ఏంటిది? ప్రళయం రావడానికి ఒక ఏంటిది? ప్రళయం వస్తుందని తెలియజేయడమా? అనే దాన్నైతే చాలామంది ఆహ్, అంటే చాలామంది అనుకుంటున్నారనమాట. ప్రళయం రావడానికి ఇలాంటి చేపలల్లా దాదాపు ఎంతంటే ఒక 2000, 3000 లోతుల అడుగుల్లో ఈ చేపలైతే నివసించడం జరుగుతూ ఉంటాయనమాట. అయితే ఈ చేపలు బయటకొచ్చి చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది శాస్త్రవేత్తలు కనుక్కోవడం అయితే జరుగుతుందనమాట. అసలు ఎందుకు ఇవన్నీ బయటకొచ్చేస్తున్నాయంటే, మీకు ఈ చూపిస్తున్న ఈ పాము పేరు వచ్చేసరికల్లా ఓరల్ ఫిష్ అనమాట. ఇది ఒకసారి ఎక్కడ కనిపించిందంటే మనకి సునామీ వచ్చిన టైం 2011లో ఒక ఓరల్ ఫిష్ అనేది బయటకొచ్చిందనమాట. ఆ ఫిష్‌తో కలిసి ఆస్ట్రేలియాలో దాదాపు 200 కిల్లర్ ఫిష్‌లయితే బయటకొచ్చాయనమాట. అలానే 200 చేపలు అలానే బయటకొచ్చి చనిపోయాయనమాట. అలా తర్వాత స్పెయిన్‌లో 6 ఇంచులున్న యాంగ్లర్ ఫిష్ కనిపించింది. ఈ ఫిష్‌లు చాలా దాదాపు 2000 అడుగుల లోతుల్లో అయితే ఇవి నివసించడం జరుగుతూ ఉంటాయనమాట. ఈ చేపలు సాధారణంగా ఎవరికీ కనిపించవు కానీ బయటకు వస్తున్నాయి అనేదే ప్రశ్న అనమాట. అయితే గైస్ ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్న ఈ చేపలు ఎక్కడంటే ఆస్ట్రేలియాలో చనిపోవడం జరిగాయనమాట. ఇవి కూడా దాదాపు 2000 లోతుల్లోనే ఇవి నివసించడం జరుగుతూ ఉంటాయనమాట. అసలు ఈ చేపలు బయటకొచ్చి చనిపోవడం గల కారణాలు ఏంటంటే 2011, 25 జనవరి, ఫిబ్రవరిలో మెక్సికోలోనైతే ఈ ఓరల్ ఫిష్ అనేవి బయటికి రావడం జరిగింది. దాంతో అందరూ దీన్నైతే ప్రళయానికి ముప్పు అనుకుంటూ చాలామంది భయపడుతున్నారనమాట. ఇక్కడ చూడండి ఈ చేపలైతే మీకు చూపించాను కదా! ఇది ఎక్కడంటే కేరళలో అయితే ఒక కుర్రాడు వీడియోతో చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూడండి ఇది మీకు చూపిస్తున్నాను కదా! దీని పేరే యాంగ్లర్ ఫిష్ అనమాట. ఈ యాంగ్లర్ ఫిష్ పళ్ళు చాలా భయంకరంగా ఉంటాయనమాట. ఇది జస్ట్ 6 ఇంచెసే ఉంటదనమాట. ఇక్కడ చూడొచ్చు ఇది దాదాపు 3000 అడుగుల లోతులో ఉంటది. అయితే ఇలాంటి చేపలల్లా బయటకి రావడానికి గల కారణాలు ఏంటివి అనేదైతే మనం తెలుసుకోబోతున్నాం అనమాట. నిజంగా గైస్ ఈ వీడియో సూపర్‌గా చాలా బావుంటది. ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దు. ఈ వీడియోని మీకు ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు చూపించిన విధంగా ఇందాక చూపించాను కదా! కిల్లర్ ఫిష్‌లు ఆస్ట్రేలియాలో చాలా పెద్దగా ఉంటాయన్నమాట. చాలా పెద్దగుండి అవి చాలా లోతుల్లో కూడా ఉంటాయన్నమాట. నివసిస్తూ ఉంటాయన్నమాట. అలాగే కేరళలో కూడా 2 నెలల కిందట కూడా అలా లోతుల్లో మనం చూపించడం జరిగిందన్నమాట. ఇది చూడండి ఈ కిల్లర్ ఫిష్‌లయితే చాలా బరువుంటాయన్నమాట. చాలా వెయిట్ ఉంటాయి. చాలా పెద్దగుంటాయి. ఇక్కడ చూడండి సముద్రం లోపట ఇక్కడ మెట్లు అన్నట్టు ఈ వాటర్ అయితే రావడం జరిగింది. అసలు ఏంటి ఈ కారణాలు? అయితే గైస్ ఈ లేవియతన్ గురించి మీకు క్లియర్‌గా స్పష్టంగా అయితే మీకు యెషయా గ్రంథం 27 అధ్యాయం 1 వాక్యంలో మనం చదువుకున్నట్టయితే గనక నిజంగా లేవియతన్ ఉందనమాట. అయితే గైస్ దేవుడు లేవియతన్ అనే వాటిని రెండిటినైతే సృష్టించడం జరిగిందనమాట. ఆ రెండిట్లో ఆడదాన్నయితే చంపేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఇంగ్లీష్‌లోనైతే క్లియర్‌గా లేవియతన్ అనేసి తెలియజేయడం. అయితే ఈ లేవియతన్ అనే జీవులను రెండిటినైతే సృష్టించడం జరిగిందనమాట దేవుడు. అయితే ఒకటేమో ఆడ, రెండేమో మగ అనమాట. అయితే ఈ 2 జీవులు ఈ లోకంలో ఉంటే చాలా ప్రమాదం అని ఒక ఆడపామునైతే దేవుడు చంపేయడం జరిగిందనమాట. అయితే గైస్ రాబోయే రోజుల్లో దేవుడు ఈ లోకానికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఈ లేవియతన్ అనే పామునైతే చంపుతాడనమాట. చంపి దేవుడు రాజుగా అయితే స్వీకారం చేస్తారనమాట.
గాయ్స్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఈ లేవియతన్ని మేపులో అయితే మీకు చూపించడం జరుగుతూ ఉందనమాట. ఎందుకంటే గాయ్స్ ఇది నేను క్రియేట్ అయితే చేసింది కాదు. ఏంటంటే ఇక్కడ చూడండి లేవియతన్ గురించి వరల్డ్ మొత్తం షేక్ అయిపోవడం జరిగిందనమాట. అందుకని ఈ వీడియోనైతే చేయడం జరిగిందనమాట. ఎంత పెద్దగా ఉందంటే ఇది దాదాపు ఆంధ్ర, తెలంగాణ స్టేట్‌లు కలిపితే అంత పెద్ద తలకాయ అనమాట. ఈ యొక్క నెవియతన్ అనే పాము తలకాయ అనమాట. అయితే ఎంత పెద్దదో ఆలోచించండి. దాదాపు దీని పొడవు 400 కిలోమీటర్లనమాట. అంటే వైజాగ్ నుండి హైదరాబాద్ అంత దూరం అనమాట. ఇక్కడ చూడండి మీకు ఇది ఇక్కడ ఏంటంటే మేప్‌లో మీకు క్లియర్‌గా అయితే చూపించడం జరుగుతూ ఉందనమాట. మీరు చూడండి అందుకని ఈ లెవియథాన్ అనేది లోపల సముద్రం లోపట అంటే లోపట ఉంటదనమాట. అది కదలడంతో ఇది చాలా వేడిగా ఉంటదనమాట. ఇది అగ్నితో ఏంటంటే డ్రాగన్ ఎలాగా అగ్ని కక్కుతదనమాట. అలా అనమాట ఇది కూడా అగ్నినైతే కక్కగలుగుతదనమాట. ఇది ఒకసారి వచ్చిందంటే ఈ లోకం అంతమైపోతుందనమాట. నిజంగా చూడండి ఎంత పెద్దగున్నాయో గదా కళ్ళు.